నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ సైదాపురం మండలంలోని తలుపూరు ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న పలు వాహనాలను సీజ్ చేసిన మైనింగ్ డీడీ శ్రీనివాస్ కుమార్ తదితరులు. చింతవరం గ్రామంలో గోపాల్పై దాడులు చేయించిన వైకాపా నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు హాకీ స్టిక్స్ అందజేసిన అతిథులు, సీనియర్ క్రీడాకారులు. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ నెల్లూరులోని టౌన్ హౌస్ పేట ప్రాంతంలో దుకాణాలపై దాడులు చేసి 2 టన్నుల ప్లాస్టిక్ సంచులు సీజ్ చేసిన కార్పొరేషన్ ఆరోగ్య అధికారి వెంకటరమణ. అక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎన్నికల్లో అధికారులు ఉన్నారంటూ అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు, మైనింగ్ గడువు ముగిసిన భూములు తవ్వేస్తూ రాయిని వెలికితీసి తరలిస్తూ లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు. ఈ సంఘటన సైదాపురం మండలంలో నిరాంటకంగా జరుగుతోంది. ఈ క్రమంలో భాగంగా తలుపూరు ప్రాంతంలో యంత్రాల సాయంతో రాయిని వెలికితీస్తుండడాన్ని గుర్తించిన మైనింగ్ అధికారులు దాడులు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సైదాపురం మండలంలోని ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఎన్నికల పుణ్యమా అని పలువురు అక్రమార్కులు ఇప్పటికే రాయిని తవ్వేసి రాత్రికి రాత్రే సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో భాగంగా మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామ సమీపంలోని లీజు గడువు పూర్తయిన జయలక్ష్మి మైనింగ్స్ లో అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమార్కులు తవ్వకాలు చేస్తుండటంతో పలువురు మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు దాడులు చేపట్టారు. అక్రమ తవ్వకాలు చేస్తున్న యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ యంత్రాలను సైదాపురంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మైనింగ్ శాఖ డీడీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో దాడులు చేసి వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. ఎక్కడైనా అక్రమ మైనింగ్ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు సమాచారం అందిస్తే దాడులు చేసి అక్రమ మైనింగ్ కు కట్టడి చేస్తామని ఆయన వివరించారు. ఈ దాడుల్లో ఆర్ఐ దేవి సింగ్, టెక్నికల్ అసిస్టెంట్ హసీనా బాను తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో జాలరి గోపాల్పై దాడి చేయించిన వైకాపా నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ చింతవరం గ్రామంలో టీడీపీకి జాలరి గోపాల్ మద్దతిచ్చారన్న కారణంగా విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. దీంతో ఆయన ప్రాణాపాయ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. దాడికి కారణమైన వైకాపా నాయకులపై సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, వారిపై 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గోపాల్కి తల మీద బలమైనటువంటి గాయం తగిలినమాట వాస్తవం. యాక్చువల్గా చనిపోయే పరిస్థితి. నేను వెళ్ళాం. 6 నెలల పాటు కాలు లేదు, చేయడదు, మాటలు రావు. అంటే చనిపోయే పరిస్థితి నుంచి బుద్ధిగా కోరుకున్నాడు. మామూలుగా చనిపోయే పరిస్థితి. ఈ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందువల్ల ఈ పని చేస్తారో అర్థం కావట్లేదు. అంటే మీకు వ్యతిరేకంగా ఓటేస్తే చంపేస్తారు మనుషుల్ని. ప్రజాస్వామ్యంలో నీలాగా ఈ విధంగా బలి తెగించి మనుషులు కొడితే ఆ కుటుంబం ఏమవ్వాలా, వాళ్ళ భార్య బిడ్డలు ఏమవ్వాలా, వాళ్ళ ఆయన తల్లి ఏమవ్వాలా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. విష్ణువర్ధన్ రెడ్డి సిలికా వ్యాపారంలో సంపాదించి గ్రావెల్, అక్రమ గ్రావెల్ ఇప్పుడు కూడా ఈవెన్ ఈ రోజు కూడా ఎత్తుకున్నాడు. కూడా మీకు తెలియజేస్తున్న అందరూ కూడా నమస్కారం పెట్టమ్మా. ఆ విధంగా మీ బిడ్డలు తయారు చేస్తున్నట్టే అతని దగ్గర మీ బిడ్డ ఎందుకు పంపిస్తున్నారు ఆలోచించండి. మీ బిడ్డలు కూడా ఒక క్రిమినల్గా
ఒక నేరస్తులుగా తయారు చేసేటువంటి పరిస్థితిలో ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి పోలీసు వారు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీ పని మీ డ్యూటీ మీరు చేయండి. ఏది సక్రమమో ఏది అక్రమమో విచారించేయమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వెంటనే మరొకసారి ఈ ఎస్ఐ అంజిరెడ్డిని అలాగే విష్ణువర్ధన్ రెడ్డిని అంజిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విష్ణువర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. అట్లాగే అందరికీ చింతవరం ప్రజలను తెలియజేస్తున్నామా, మీ బిడ్డల్ని ఆయన దగ్గర పంపించుదామా. ఈ రౌడీజాగా తయారు చేసి వాళ్ళని డబ్బులకి బానిచ్చేసి మందుకి బానిచ్చేసి వేరే వాళ్ళపైకి తగులుపోయి మీ బిడ్డ జీవితాలని నాశనం చేసేదానికే ఆ విష్ణువర్ధన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఇక్కడ గూడూరు నియోజకవర్గంలోని సునీల్ కుమార్ గారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఏ శక్తి కూడా దీన్ని ఆపలేరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ 7 పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా అటు ఏదైతే జనసేన తిరుపతిలో మిగతా 6 చోట్ల కూడా టీడీపీ శ్రేణులు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంటుకి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ గారిని బీజేపీ అభ్యర్థిగా గెలిపించబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదం కానీ పార్టీ నాయకులు కష్టపడ్డ పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఇంకేదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఈ జిల్లా స్థాయిలో అందరూ కూడా వచ్చి ఆ యొక్క ఘటనను ఎదుర్కొంటామని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని సందర్భంగా హెచ్చరిస్తూ ప్రశాంతమైన గూడూరులో ఇలాంటి ఫ్యాక్షన్ గొడవలకు శ్రీకారం చుట్టిన వారిపైన కఠిన చర్యలు తీసుకోకుండా ఈ మారిగా తూతూ మంత్రంగా సెక్షన్లు పెట్టి ఏ విధంగా ప్రోత్సహిస్తారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, నాయకులు బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర్ల రెడ్డి, పులిమి శ్రీనివాసులు, రహీం, ఉమాశంకర్, రవీంద్రారెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఉచిత హాకీ వేసవి శిక్షణ శిబిరాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని అతిథులుగా హాజరైన శ్రీకాంత్ రెడ్డి, మస్తానయ్య కోరారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరంలో పిల్లలకు హాకీ స్టిక్స్ అందజేశారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు మస్తానయ్య, శ్రీకాంత్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా పిల్లలకు హాకీ స్టిక్స్ అందజేశారు. ఈ శిబిరంలో కోచ్ దీపక్ ఆకాష్ ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హాకీ ఉచిత శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేశామని, దీనికి సీనియర్ హాకీ క్రీడాకారులు చేయూత అందిస్తున్నారని తెలిపారు. అలాగే పేటేటి చంద్రనీల్ తన వంతుగా పిల్లలకు గుడ్లు, అరటి పండ్లు అందజేస్తున్నారన్నారు. ఇలా అందరూ సహకరించి హాకీని ముందుకు తీసుకుపోవాలని వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మన తిరుపతి డిఎస్ఏ తిరుపతి ఆధ్వర్యంలో హాకీ సమ్మర్ కోచింగ్ క్యాంప్. సో ఈ అన్ని కోచింగ్ క్యాంప్స్ అన్ని దగ్గర జరుగుతున్నాయి. సార్ మన దగ్గర కూడా సబ్ సెంటర్ అయినటువంటి అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో వీళ్ళు మనకు నిర్వహించమని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో మన ఈరోజు ప్రారంభోత్సవం కారణంగా మనం కొంతమంది పిల్లలకి స్టిక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సబ్ సెంటర్ అయినటువంటి అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంకి మన బొచ్చు దీపక్ ఆకాష్ గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోచ్గా ఉన్నారు. సో ప్రతి సంవత్సరం మన హాకీ సమ్మర్ క్యాంప్ ఫ్రీగా చేసేది మనకు గుడ్రికి ఒక హాకీకి ఒక హిస్టరీ ఉన్నట్టే లెక్క. సో అదేవిధంగా ఈ ఇయర్ కూడా మనం సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ. సో దీనికి సంబంధించి హాకీకి సంబంధించిన ప్రతి సీనియర్ క్రీడాకారుడు మన హాకీ సమ్మర్ క్యాంప్ అని ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తారు. వాళ్ళ పిల్లలకి చేసే స్పాన్సర్షిప్, వాళ్ళకి స్టిక్కులు కానీ బాల్స్ కానీ ఇట్లాంటివి ఇవ్వడం చాలా వరకు జరుగుతుంది. అలాగే మన పేటేటి చంద్రనీల్ గారు ప్రతి సంవత్సరం మన సమ్మర్ క్యాంప్ పిల్లలందరికీ గుడ్డు అట్టిపండు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. సో ఇలాగే హాకీని ఆదరించాలని అందరూ ఇట్లా తల ఒక చేసి హెల్ప్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు హాకీ సమ్మర్ క్యాంప్ ఫ్రీగా కోచింగ్ క్యాంపు ప్రారంభం జరిగింది. సో సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో హాకీ క్రీడాకారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నిషేధిత ప్లాస్టిక్ సంచుల విక్రయాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు దాడులు నిర్వహించినప్పుడు టన్నుల కొద్ది ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగానే నెల్లూరు నగరంలోని టౌన్ హౌస్ పేట ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులు దాడులు చేసి 2 టన్నుల ప్లాస్టిక్ సంచులను సీజ్ చేశారు.
నెల్లూరు నగరంలోని టౌన్ హౌస్ పేట తదితర ప్రాంతాల్లో నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. కార్పొరేషన్ ఆరోగ్య అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది దుకాణాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో తక్కువ మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ సంచులను గుర్తించారు. టౌన్ హౌస్ పేట ప్రాంతంలో సుమారు 2 టన్నుల ప్లాస్టిక్ సంచులను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఆరోగ్య అధికారి వెంకటరమణ మాట్లాడుతూ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ సంచులు ఎక్కడ అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే 28 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. నెల్లూరును ప్లాస్టిక్ రహిత నెల్లూరుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల వచ్చే అనర్థాలను వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మన దగ్గర యూజ్ చేయకూడనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా మీరు క్లియర్ చేసుకొని అటువంటివి కానీ నెల్లూరు నగరంలో ఎక్కడ కనిపించినా ఆ ప్లాస్టిక్ని, ఆ కలర్ కోటెడ్ ఉండే ప్లాస్టిక్ని, లెస్ దాన్ 120 మైక్రాన్స్ ప్లాస్టిక్ని, తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని, ఇవన్నీ కూడా మేము వాళ్ళల్లోనే వాళ్ళ ఓనర్స్లోనే ఒక టీమ్ని ఫామ్ చేసాం. ఒక 4 మెంబర్స్ని. ఎక్కడ ఏ షాప్లో కనిపించినా కానీ ఆ టీం లీడర్సే వచ్చేసి అవి వాళ్ళ సమస్యలోనే అవి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు పెనాల్టీస్ కూడా వేయడం జరుగుతుంది. అందరికీ తెలియచేయడం, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడాను ఈ యూజ్ చేయని ప్లాస్టిక్ వాడద్దండి. ఈ డ్రైవ్స్ అనేది నెల్లూరు నగరం మొత్తంలోనూ 29 టీమ్స్ని, స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఒక 4 సూపర్వైజర్లతో 29 టీమ్స్ని ఫామ్ చేసి నెల్లూరు నగరంలో ఉండే ప్రతి షాప్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు. యూజ్ చేయగలిగిన ప్లాస్టిక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దండి. మళ్ళీ మీరు బాధపడితే మేము చేయగలిగింది లేదు. మీకు ఈరోజు నేను వచ్చి కొత్తగా చెప్పట్లేదు, వాడకూడదు మాత్రమే వాడొద్దండి. రిమైనింగ్ మేమేం అబ్జెక్షన్ చెప్పట్లేదు. యాక్షన్ తీసుకోవడంతో పాటు మీరు కానీ రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు మారకపోతే మీ షాప్స్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అది అందరూ మైండ్లో పెట్టుకొని వాడకూడదు, వాడొద్దండి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ స్టౌనస్పేటలో 3 షాప్స్ రైడ్ చేసాం. సుమారుగా ఇక్కడే 2 టన్నుల వరకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కావచ్చు, యూజ్ చేయని ప్లాస్టిక్ కావచ్చు అనేది మనం సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. 120 మైక్రాన్స్ లోపల ఉండేది బ్యాన్ చేస్తున్నారు. వాటి వల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతి ఒక్కరికి కూడాను అవి మన సాయిల్లో డీకంపోజ్ అవ్వకపోగా అవి వచ్చే గ్యాసెస్ వల్ల మనుషులకి అందరూ కూడా, నెక్స్ట్ జనరేషన్ అందరికి కూడాను వీటి వల్ల క్యాన్సర్ అనేది రావడంతో పాటు మీరు చూస్తుంటారు ప్రతి డ్రైన్స్లో ప్లాస్టిక్, ప్రతి దగ్గర ప్లాస్టిక్. దీనివల్ల ఆ మస్కిటో అనేది పెరగడంతో పాటు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మీరు గమనించుంటారు ఆ సాంబార్ కవర్స్ కూడా వేడివేడిగా తీసుకొచ్చేసి ఆ సాంబార్ దాంట్లో వేయడం వల్ల అది కరిగి దాంట్లో మళ్ళీ మనమే ఈ దాడుల్లో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఊడిగం చేశారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న ఆయన నివాసంలో నూతనంగా నిర్మించిన ఆనం వివేకానంద రెడ్డి సమావేశ మందిరాన్ని నేతలు ప్రారంభించారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు. సర్వే సంస్థతో తీసుకున్న సెల్ఫీ జగన్ కు చివరి సెల్ఫీ అని పేర్కొన్నారు. ఆత్మకూరులో మేకపాటి దౌర్జన్యాలు, అక్రమాలను ఎన్నికల్లో అడ్డుకున్నామని, టీడీపీ కూటమిదే ఘన విజయమని ఆనం స్పష్టం చేశారు. ఇంకా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీద్, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు తదితరులు మాట్లాడారు. గడిచిన 4 దశాబ్దాలుగా రాజకీయంగా తోడుగా నేడుగా ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి
మా అన్నగారు అయినటువంటి వివేకానంద రెడ్డి గారి పేరుని ఈ సమావేశం మందిరానికి పెట్టుకోవడం ఇది మా అందరికీ కూడా, మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సంతృప్తి. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది. కొద్ది కాలం నడిచింది. కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది. దాదాపుగా బూత్ నెంబర్ 1 నుంచి 10 వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 1 నుంచి 10 వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము. ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం, మా ఆర్ఓకి ఇచ్చాం, జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి, డిఐజీకి పంపడం జరిగింది. కానీ ఎక్కడ కూడా శ్రీకాళహస్తి పట్టణంలో కొలువైయున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా చిన్న కొట్టాయి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాబు సైదాపురంలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు వ్యవహరించారు. విశ్వ ప్రాణాధార శక్తి స్వరూపిణి బాలాంబికా నీకు వందనములు. శతకోటి రవి బింబద్యుతి కోటి నేమించు సుందరానన నీకు వందనములు. శతకోటి శరదిందు చంద్రికల కుదించు దరహాస శోభిత వందనములు. జలజాత దళనేత్రి జలదని భగాత్రి జలజాత దళనేత్రి జలదని భగాత్రి సర్వార్థ శుభదాత్రి వందనములు. శ్రీరూపిణీ దేవి భువనైక పాలిని బాలాంబికా నీకు వందనములు. విశ్వ ప్రాణాధార శక్తి స్వరూపిణి బాలాంబికా నీకు వందనములు.
సైదాపురంలోని రాపూర్ రోడ్లో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ సైదాపురం మండలంలోని తలుపూరు ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న పలు వాహనాలను సీజ్ చేసిన మైనింగ్ డీడీ శ్రీనివాస్ కుమార్ తదితరులు. చింతవరం గ్రామంలో గోపాల్పై దాడులు చేయించిన వైకాపా నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉచిత వేసవి హాకీ శిక్షణా శిబిరాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులకు హాకీ స్టిక్స్ అందజేసిన అతిథులు, సీనియర్ క్రీడాకారులు. నిషేధిత ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ నెల్లూరులోని టౌన్ హౌస్ పేట ప్రాంతంలో దుకాణాలపై దాడులు చేసి 2 టన్నుల ప్లాస్టిక్ సంచులు సీజ్ చేసిన కార్పొరేషన్ ఆరోగ్య అధికారి వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.